త్వరితముగా సిద్ధపడనిచో త్రోయబడెదవు నరకములో. త్వరితముగా సిద్ధపడనిచో త్రోయబడెదవు నరకములో. కడబూర శబ్దంబుతోనూ దూతాల శబ్దంబుతోనూ పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. కడబూర శబ్దంబుతోనూ. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనము నుండి 16వ వచనము దాకా నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్లు చేయుదునని సెలవిచ్చెను. నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకునము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనుపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. వాటి భుజించు సైన్యముల గద యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. మంచిది. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ శ్రేష్టమైన నామమును జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభుదినమందు ప్రవేశపెట్టి లేఖనములు ఆధారము చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికై మీ ఆత్మ సహాయమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మిగిలిన పాత్రలలో ప్రభువా, మరికొద్ది మంది రక్షింపబడి సంఘములో చేర్చబడి సహవాసంలోనికి తీసుకురమ్మని ఆకర్షించుమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రకటనలు విని ఉండగా సహాయము చేయండి. బలహీనుల పక్షాన, వివాహాల కొరకై, ఉద్యోగముల కొరకై ఎదురు చూస్తున్న యవన బిడ్డల పక్షాన, రానున్న ఫలితాల కొరకై ప్రార్థన చేస్తున్నాము. సహాయము చేయండి. మందిర పని విషయంలో కూడా మీ గొప్ప సహాయమును, మీరు కృపాద్వారమును తెరవమని ప్రార్థన చేస్తున్నాం. విశేషముగా చదవబడిన లేఖనాలు మీ దైవహస్తములకు అప్పగిస్తున్నాం. మా బోధకుడుగా మాతో మాట్లాడండి. విశ్వసించిన మీ ప్రజలను మీరు ప్రోత్సహించే సందేశం, నమ్మని వారికి రక్షణ కార్యం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, లేఖనాలు దాసుని మీ దైవహస్తాలకు అప్పగిస్తూ ఉండగా సహాయము చేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా,
దైవ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనము నుండి 16వ వచనము దాకా మనము చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలు చాలా సమయాలలో మనము వ్యక్తిగతంగా ధ్యానించాం. దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. దయతో మరికొద్దిసేపు ఆలకించి మేలు పొందాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇంచుమించు BC 606లో అనగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దములో ఆత్మచేత నింపబడి ఈ గ్రంథాన్ని ఇర్మియా గారు వ్రాస్తున్నారు. దైవ గ్రంథములో ఇర్మియా అనే పేర్లు కలిగిన వ్యక్తులు 8 మందిని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథములో ప్రత్యక్షత అనే మాటలు చాలాసార్లు కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు వారు విశ్వాసఘాతుకులుగా చేయబడిన సందర్భాలు, వారి అవిధేయత, వారి ఆత్మీయ అవిధేయత ఇర్మియా గ్రంథములో మనం చూస్తాం. మొదటి అధ్యాయాన్ని చదివితే ఎవరి కాలములో ఈ చెర ప్రారంభమైందో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ ఇర్మియా గ్రంథం విలాప వాక్యముల గ్రంథం ఇర్మియా గారే రాశారు. ఇర్మియా అనగా యెహోవా చేత స్థిరపరచువాడు లేక బలపరచబడువాడని కూడా అనుకోవచ్చు. ప్రవక్త అయిన ఇర్మియా గారు విలపించే ప్రవక్త, అంటే కన్నీటి ప్రవర్త, కన్నీరు కార్చే ఒక మాదిరి కలిగిన ప్రవక్త లేక దైవజనుడు, నాయకుడు. ఆయన ఎన్నడూ కూడా తన కొరకై విలపించలేదు. తన స్వకీయుల కోసమై ఏడ్చిన ప్రవక్త, ఏడుపుల ప్రవక్త. ప్రియమైన సహోదరుడా, సోదరి, అలాంటి నాయకుడు, అలాంటి సేవకుడు ఒక దేశం, ఒక సంఘం, ఒక కుటుంబం కలిగి ఉంటే గొప్ప విజయాన్ని చూడవచ్చు, ఉజ్జీవాన్ని. నేటి కాలములో అలా విలపించేవారు సంఘాలలో కనబడము లేదు. స్వకీయుల కోసమై, సొంత ప్రజల కొరకై ఏడ్చే ప్రవక్త నేటి కాలములో అలాంటి దైవజనులు, అలాంటి ఆత్మీయ తండ్రులు తక్కువైపోయారు. సరే, మంచిది. మనం చదువుకున్న భాగములో 3 విషయాలు కనబడుతున్నాయి. 11వ వచనములో మనం గమనిస్తే నిన్ను బలపరచువాడును నేనే అంటున్నాడు. బలపరచువాడు కనబడుతున్నాడు. మనం గమనిస్తూ ఉండగా 15వ వచనములో మన శ్రమలు దేవునికి తెలుసు. 11వ వచనములో నిన్ను బలపరచువాడును నేనే. 15వ వచనములో మన శ్రమలు దేవునికి తెలుసు. 16వ వచనములో దేవుని ప్రజలకు పెట్టబడిన పేరు, దేవుని ప్రజలకు పెట్టబడిన పేరు. ప్రభు సహాయాన్ని బట్టి 11వ వచనములో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 11వ వచనములో గమనిస్తూ ఉండగా 2వ లైన్లో నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఆ మాట దయతో ఆలోచన చేద్దాం. నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. మన దేవుడు మేలు చేయవాడు. మన దేవుడు తన ప్రజలను బలపరుచువాడు. ఇశ్రాయేలు ప్రజలతో నేడు నాతో నీతో ఆయన మేలు చేయు దేవుడు, ఆయన బలపరచు దేవుడని గమనించాలి. అయితే స్నేహితులారా, దేవుడు నన్ను నేను బలపరచాలంటే షరతులు కూడా ఉంటాయి, అవునా కదా? నీవు నేను ఆయన చేత బలపరచబడాలి. ఆయన ద్వారా మేలు అనుభవించాలంటే షరతులు ఉన్నాయి.
ఒక తండ్రి కానీ తల్లి కానీ ఒక షరతు చెబుతారు, ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ చెప్తారు. 10th క్లాస్లో నువ్వు పర్సెంటేజ్తో పాస్ అయితే నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఆ పీయూసీలో ఇంటర్మీడియట్లో నీవు మంచి రిజల్ట్ తెచ్చుకుంటే నీకు ఒక బహుమానం ఇస్తాను. అవునా కదా? అయితే దేవాది దేవుడు తన సంఘముతో, తన ప్రజలతో, ఆనాడు ఇశ్రాయేలుతో, నేడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలుతో ఇచ్చే మాట ఏంటంటే, నీకు మేలు చేసే దేవుడను, నేను నిన్ను బలపరిచే దేవుడను. నిజంగా ఆయన ఎలా మేలు చేస్తాడో గమనించండి. తెలిసిన మాటలే. దినవృత్తాంతులు రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. 9వ వచనాన్ని చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని, స్నేహితులారా ఆ మాట పట్టుకండి. దేవుని ఎడల ఎవరైతే యథార్థ హృదయము కలిగి ఉంటారో కదా, యథార్థవంతులు ఎక్కడ ఉన్నారో దేవుని కనుదృష్టి చూస్తుంది. ఉదయకాలం ఆలోచన చేయాలి. దేవుని ప్రజలుగా యథార్థత ఉందా? మన దేవుడు యథార్థత కలిగినవాడు. మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. మన దేవుడు మాట తప్పని దేవుడు. అయితే ఆయన మాట ఇచ్చాడు, నీకు మేలు చేస్తాను, నేను బలపరుస్తానని చెబుతున్నాడు. ఒక సేవకుని జీవితంలో, ఒక నాయకుని జీవితంలో, ఒక సంఘ జీవితంలో, విశ్వాసుల జీవితాలలో ఆయన చేత బలపరచబడాలంటే మనము యథార్థత కలిగి ఉండాలి. అంతేనండి, అంతే కదా? మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా జీవించాలి. ఉదాహరణకు ఫ్రమ్ బిగినింగ్, ప్రారంభంలో నువ్వు యథార్థత కలిగి ఉన్నావేమో, అయితే నీ ఆత్మీయ వయస్సు పెరిగే కొలది, నీ సంపద పెరిగే కొలది యథార్థత ఉందా? పరలోకమందున దేవుని కనులు ఎవరు యథార్థవంతులో చూస్తున్నాయి. ప్రభు కనులు చూస్తున్నాయి. ఆ భక్తి కలిగిన వారు ఎవరు? యథార్థవంతులు ఎవరు? వాక్యము కొరకై జీవించేవారు. మనము ప్రభువు నిరగని కాలములో యథార్థవంతులము కాదు, అది వాస్తవం. ఉదయకాల ఆరాధనలో యథార్థత లేని సహోదరులు కదా, వారు ఏం కలిగి ఉన్నారు? మనం విన్నాం. ఆరాధనలో ఏం కలిగి ఉన్నారు? యోసేపుకును వారి సహోదరులకున్న ఆ డిఫరెంట్ ఏంటని గమనిస్తే, ఆ వ్యత్యాసం, వారు చెడు కలిగి ఉన్నారు. అవునా కదా? అయితే దేవుని వాక్యం ఎవరిని బలపరుస్తుంది? యథార్థవంతులను. యథార్థవంతులను. ఉన్నావా యథార్థత కలిగి? నీ దేవుని ఎదుట, జీవుల దేవుని ఎదుట యథార్థత ఉన్నదా? యథార్థత అంటే మీకు తెలుసు కదా కదా యథార్థత ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయడం, అలా జీవించడం, అలా మాట తప్పకుండా ఉండడం. క్రింది భాగములో చదవండి. ఆ అధ్యాయంలోనే క్రింది భాగములో 2వ దినముల గ్రంథం 16:9 కంటిన్యూస్గా చదవండి. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆ ప్రారంభములో దేవుని యొద్దకు వెళ్ళిన వాడే, దేవుని మీద ఆధారపడిన వాడే ఈ రాజు. ఎవరి రాజు? ఆక్షా గారు ప్రతిసారి ఆయన ప్రార్థన చేస్తాడు, నీవే మాకు దిక్కు అని. అలాంటి వ్యక్తి కఠినుడైపోయాడు. మరణానికి అప్పగించబడే వరకు దేవుని ఎద్దుకు వెళ్ళిన వాడు కాదు. తన యొక్క ఒక బలమైన జబ్బు తన కాలులో, వైద్యుల ఎద్దుకు తిరిగాడు, కానీ దేవుని ఎద్దుకు వచ్చిన వాడు కాడు. గమనించాలి. బలహీనలను బలపరిచే దేవుని ఎద్దుకు వెళితే ఆయన స్వస్థపరచగలడు, ఆయన సహాయము చేయగలడు. ఆయన కార్యములు రమ్యమైనవి, ఆయన చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. అయితే ఈ రాజుగారు చివరి దశలో తన ప్రారంభం దేవునికి మహిమకరంగా లేదు ప్రియులారా.
చాలామంది సేవకులు, చాలామంది సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ప్రారంభంలో ఉన్న యథార్థత తమ దేవుని ఎడల క్రమక్రమేణ యథార్థతను కోల్పోతున్నారు. మాటకు నిలబడ్డము లేదు. దేవునికి మనం మాట ఇచ్చాం, అలా జీవిస్తున్నామా? యథార్థత ఉన్నదా? యథార్థత ఉన్నదా? అయితే ఎవరు మంచివారో, ఎవరు చెడు కలిగిన వారో యెహోవా కనులు చూస్తున్నాయి, అంతే కదా. అయితే మనకి ఇప్పుడు ఏమొస్తుంది క్వశ్చన్? నన్ను కూడా ఆయన కనులు చూస్తున్నాయి. దేవుడు నన్ను చూచే దేవుడిని గమనించాలి. మన భక్తిని చూస్తున్నాడు, మన పవిత్రతను చూస్తున్నాడు, మన సాక్ష్యమును చూస్తున్నాడు, మన మాటలు చూస్తున్నాడు. దేవుని గ్రంథంలోనే చూడండి, దినవృత్తాంతాల గ్రంథములో 2వ గ్రంథములో ఒక మాట చదువుకుందాం. 27వ అధ్యాయం దయతో 6వ వచనము చూడండి. 27వ అధ్యాయం 6వ వచనం, 27:6. 2వ దినవృత్తాంతాల గ్రంథం 27. ఇలాగున యోతాము యెహోవా దృష్టికి, ప్రియులారా దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదో చూడండి. యోతాము దేవుని ఎదుట యథార్థత కలిగి ఉండగా యోతామును దేవుడు బలపరిచాడు. యథార్థవంతులను ఆయన బలపరిచే దేవుడు. బలపరిచేది దేవుడే కానీ మనుషులు కాదు. కొన్నిసార్లు మనుషులు సలహాలు ఇచ్చి బలపరుస్తారు, ప్రోత్సహిస్తారు. అయితే దానికంటే మిన్న ప్రియులారా దేవుడు మనల్ని బలపరచాలి. ఆయన బలపరుస్తూ ఉంటే నిన్ను ఎవరు బలహీనంగా చేయాలనుకున్నా ఇక ఎవరి తరము కాదు, అంతే కదా. కానీ నీ అంతకు నీవుగానే నేను బలపరచబడుతున్నానని మోసపోకూడదు. మనం యథార్థవంతులుగా ఉంటే యోతామును బలపరిచిన దేవుడు కదా. అతడు దేవుని ఎదుట, తన దేవుని ఎదుట యథార్థత కలిగి ఉన్నందుకే దేవుడు ఆయనను బలపరిచాడు. యథార్థంగా ఉందాం, దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు, అవును కదా. మనం ఆయనకు ఒక సరైన యోధులుగా, ఒక సరైన యోధురాలుగా నీవు ఆయనతో నిలబడినట్లుగా ఈ సమాజము ఎదుట నీ యథార్థతను దేవుడు రుజువు చేస్తాడు. అది కొంచెం ఆలస్యమవుతుంది. భూలోకం యథార్థవంతులను గుర్తించదు, అవును కదా. ఎవరు యథార్థత కలిగి ఉన్నారో భూలోకం గుర్తించదు. కానీ యథార్థత కలిగిన వారిని ప్రభు కనులు చూస్తున్నాయి. యోతాము హృదయాన్ని దేవుడు చూచాడు. ఆయన దేవుని ఎదుట యథార్థత కలిగి ఉన్నాడు. అయితే చూడండి, ఒక ఆయన ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 78వ కీర్తన 72వ చరణం. 78వ కీర్తన 72వ చరణం. 78వ కీర్తన 72వ చరణం. అతడు యథార్థ హృదయుడై, నిజంగా ఇది దేవుడు తెలియచేస్తున్న అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు యోతామును గురించి రాశాడు అన్న గ్రంథములో. అతడు యథార్థ హృదయము గలవాడు. యథార్థ హృదయము గలవాడు ఎవరైనా మనం ఎరుగుదాం కదండి. ఎవరైనా ఈయన దావీదు తన సహోదరుల కంటే తన దేవుని ఎదుట, తన తండ్రి ఎదుట అతడు యథార్థ హృదయము గలవాడు. తన దేవుని కోసమై యథార్థ హృదయము కలిగి నడుస్తూ ఉన్న దావీదు. ఇప్పుడు చూడండి, దావీదు కలిగి ఉన్న యథార్థత జీవితాన్ని బట్టి దావీదును దేవుడు ఏం చేశాడు కదా. అతనిని పిలిపించాడు, అతను కోరుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద ఒక నాయకుడుగా నియమించాడు. నిజంగా ఒక నాయకత్వాన్ని, ఒక విలువైన ఈ అనుభవాన్ని ప్రభువు ఇవ్వాలి, అంతే కదా. దావీదులో ఉన్న యథార్థత, తన దేవుని ఎదుట తన కార్యాలు నేర్పరితనము గలవాడు, అవునా కదా. దేవుని కోసమై నేర్పరితనము కలిగిన దావీదు
నిజంగా దావీదు ఎలాంటి వాడంటే 3 మాటలు చెప్పొచ్చండి. దావీదు ఆ మంద పట్ల, దావీదు మందసము పట్ల, దావీదు మందిరము పట్ల ఆయన ఎలాంటి వాడంటే మక్కువ కలిగి ఉన్నవాడు. ఆయన యథార్థత, ఆయన మందిరమును ప్రేమించుటలో, మందసమును ప్రేమించుటలో, ఆయన మందను ప్రేమించుటలో ఆయన కలిగి ఉన్న యథార్థత. అందుకే దావీదును ఒక నాయకుడిగా చేశాడు. మనం ఎరుగుదము అపుస్తలుల 13:2 దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎస్ఐ కుమారుడు అతడు యథార్థత కలిగిన వాడని అప్లై చేద్దాం, అవునా కదా? దేవుని ఎదుట యథార్థంగా ఉంటే యోతామును బలపరిచిన దేవుడు దావీదును ఆశీర్వదించి రాజుగా చేసిన దేవుడు. ఇవాళ మనకు యథార్థత ఉందా? యథార్థ హృదయాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఏం బ్రదర్, సిస్టర్, మన గురించి దేవుని సాక్ష్యం అవసరం, సంఘ సాక్ష్యం అవసరం, పెద్దల సాక్ష్యం అవసరం. దావీదు ఆయన భక్తి కలిగిన వాడు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన నమ్మకస్తుడు, ఆయన కోరుకున్నవాడు, ఆయన ఇష్టుడు అని చెప్పడానికి యథార్థంగా ఉన్నాడు అని. అంతే కదా? ఎవరి ఎడల? ఆ దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి ఉన్నవాడు. దేవుని వాక్యములో మరొక మాట చదువుకుందాం. 94వ కీర్తన 18వ చరణాన్ని చూడండి. 18వ చరణాన్ని, 94వ కీర్తన 18వ చరణం. నా కాలు జారునని నేను అనుకొనగా ప్రభువా నీ కృప నన్ను బలపరిచెను. ఆ మాట దయతో ఆలోచన చేయాలి. నేను జారిపోయాననుకున్నాను, అయ్యా నేను పడిపోయాననుకున్నాను, ఇక నేను లేవలేననుకున్నాను. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. జారిపోయిన వేళలో ఆయన వైపు చూడగా నీ కృపను బలపరిచింది. చాలాసార్లు రక్షింపబడిన మనం కాలు జారుతుంది. ఏం బ్రదర్? ఎన్నిసార్లు మన భక్తిలో, మన పవిత్రతలో జారిపోయాం, వెనకబడిపోయాం. ఇంతకు మునుపున్నట్టుగా ఇప్పుడు లేకపోవడం. నీవు మరచిపోలేదయ్యా, మరలా నీవు కనికరించావు. నువ్వు కరుణించకపోతే నేను బలపరిచేవాడును, బలపరచబడేవాడును కాను. ఈ మాటలో మనకు అర్థమవుతుంది, ఆయన కృపనే బలపరుస్తుంది. ఆ మాట పట్టుకోవాలి. నీ శక్తి కాదు, నీ జ్ఞానము కాదు, నీ తెలివి కాదు, నువ్వు కలిగి ఉన్న విద్యాభ్యాసం లోకానికి సరిపోతుంది. అంతే కదా? అయితే నీ ఆత్మీయ జీవితంలో ఒక బలమైన సాధనముగా నిన్ను వాడాలంటే ఆయన కృప అవసరము. మనం ఒప్పుకోగలమా నేను పడిపోయానని? ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు. అయ్యా నేను జారిపోయిన సమయం వాస్తవమే. నా కాలు జారింది, నా మాట జారింది, నా నోరు జారింది. అంతే కదండి? అవునా కదా? ఎన్నిసార్లు జారిపోలేదు మనం? ఆయన ఎంతగా కనికరము గలవాడో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన కలిగిన కైండ్నెస్, దేవుని యొక్క కనికరం. ఆయన కనికరము చూపకపోతే బలపరచబడలేము. కాబట్టి పరిపౌలు గారిచ్చే సలహా ఏంటంటే చూడండి, తిమోతి రాసిన పత్రికలోనే తెలిసిన మాటే పాఠం కొరకై చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత ఆయన కృపనే నన్ను నిన్ను బలపరిచేది. పాట పాడుతూగా వింటున్నావు. జారిపోయిన వేళలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. చాలాసార్లు దేవుని ప్రజలు జారిపోతున్నారు. దేవుడెంత కృపగలవాడు ప్రియులారా. ఆయన కరుణా కటాక్షం నిజముగా మనకు అందించకపోతే
ఇంకా నిలబడేవారము కాదు. ఒకవేళ జారిపోయిన మన బ్రతుకులను ఆయన కన్ను ఎర చేస్తే చెప్పండి. అందుకే తిమోతి ఆయన కృప దగ్గరే కనిపెట్టుకొని ఉండు. ఆ కృప దగ్గర ఉన్నప్పుడే, ఆ కృప ప్రభువైన అయిన యేసుక్రీస్తే, నువ్వు అక్కడ ఉండగలిగితే బలపరచబడుతావు. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు. సేవలో బలము కావాలి, అవునా కదా? ఇది ఏ బలం అండి? ఇది దేహ సంబంధమైన ఫిజికల్ కాదు. సేవలో ప్రభువు కొరకు నిలవాలంటే, ఓర్చుకోవాలంటే, తట్టుకోవాలంటే బలం ఉండాలి. శత్రువు బాణం వేస్తాడు. నీ ముందు ఒక శ్రమ అనుమతించబడుతుంది. నీ జీవితంలో నిందలు ప్రారంభమవుతాయి, అవమానాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ తట్టుకోవాలంటే బలము కావాలి. నీవు ఎప్పుడైనా నీ బలం మీద ఆధారపడితే అయిపోయింది, ప్రభువు కొరకు నువ్వు నిలబడలేవు. అయితే ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు, నన్ను బలపరిచింది కృప. అయ్యా, నీవు నన్ను బలపరిచావు. సేవలో దేవుని కృప మనకు అవసరము ప్రియులారా. మన ఆత్మీయ సరిహద్దులలో విశాలతకు వెళ్ళాలి. ప్రయాసపడి అనుభవానికి రావాలంటే దేవుని కృప మనకు అవసరం. ఒక మాట చదువుకుందాం, తెలిసిన మాటనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. బలము పొందాడు. ఉదయకాలం దేవుని కృపను మనం కలిగి ఉన్నామా? పౌలు సేవలో ఏముంది? ఆ దేవుని కృప ఉంది, ఉందా లేదా? ఇంత గొప్ప పరిచర్య చేయడానికి ఈ కృపా పరిచర్య, ఈ సువార్తలో, ఈ ప్రయాణములో
ఈ ప్రయాసలో నాకు తోడై ఉన్న దేవుని కృప. అందుకే ఆయన చెప్పాడు, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నేను గొప్పవాడిగా చేయబోతున్నాను. నిజంగా అబ్రహాములో ఉన్న విశ్వాసము చూడండి. ఆయన ప్రతి విషయంలో కూడా అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. సందేహింపకుండా దేవుడు తన యెడల వాగ్దానము చేశాడు, ఆయన సందేహించిన వాడు కాడు. అందుకే ఈ మాటలు గమనిస్తుండగా మన విశ్వాసమును బట్టి దేవుడు నన్ను బలపరుస్తాడు. ఎప్పుడు బలమును పొందుతాము? అపనమ్మిక కాదు, అసందేహము కాదు, అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి. ఇక నా జీవితం ఇంతేనేమో, ఇక నేను సక్సెస్ కానేమో, నాకు జయాలు లేవేమో. అయితే దేవుని వాగ్దానం ఏమిటి? దేవుడు ఏమని చెప్పాడు? ఉదాహరణకు, నీవు రక్షింపబడితే నీ ఇంటి వారు రక్షింపబడుతారు. దేవుని వాక్యం నిరర్థకమవుతుందా? ఒకవేళ మనుషులు విడిచినా నువ్వు విశ్వాసం ఉంచిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నువ్వు ఎవరి మీద నమ్మిక ఉంచావు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? నిరీక్షణకు ఆధారము లేని కాలములో అబ్రహాము నిరీక్షణ కలిగిన వాడు కాబట్టి, విశ్వాసములో సందేహించలేదు కాబట్టి అబ్రహామును బలపరిచాడు, బలవంతుడయ్యాడు. ఈనాడు అబ్రహామును గురించి నేను మాట్లాడుతున్నామంటే, ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుతున్నామంటే, అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడుతున్నామంటే, తన దేవుని ఎదుట అతడు బలమును పొందాడు. దయతో ఈ వాక్య భాగాన్ని గమనించాలి. అబ్రహాములో ఉన్నదేంటి? నా దేవుడు సామర్థ్యము గలవాడు, ఆయన చేయగలడు. అలా అనుకున్నప్పుడే బలం పొందుతాం. ఇప్పుడు అర్థమైందా? ఈ అప్పులు తీరవేమో, ఇంకా లైఫ్ ఇంతేనేమో. అయితే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు ఉండదా? అసలు ప్రభువుని అంగీకరించింది శ్రీమంతులు కావాలని కాదు, కానీ దేవుడు వాగ్దానం ఉంచాడు. ఈ ప్రపంచంలో నేను ఒక ప్రత్యేక వ్యక్తిగా నేను చూపించబోతున్నాను. అది అంగీకరించడం. దేవుని వద్దకు వచ్చిన అబ్రహాము ఎలా వచ్చాడు? విశ్వాసముతో వచ్చాడు. దేవుడు ఉన్నాడు అని రావడం. హెబ్రీ పత్రిక 11, 5, 6, 7 వచనాలలో దేవుడు ఉన్నాడని, దేవుని యొద్దకు ఎవరైతే విశ్వాసముతో వస్తున్నారో వారు బలమును పొందుతారు. మన బలహీనమైన సమయాలలో
మన దేవుడు బలపరిచేవాడు. ఈ మాటలు గమనించాలి. అందుకే ఈ లేఖనాలలో నేను నీకు మేలు చేసేవాడను, నేను నిన్ను బలపరిచేవాడను, ఈ మాట పట్టుకుందాం. మన కుటుంబాలు నిజంగా మన సేవకత్వములో ఆ దేవుని పక్షాన ఉంటే ఆయన నీ పక్షంలో ఉండి నిన్ను బలపరుస్తాడు. చాలా పర్యాయాలు సందేహం ఉంది మనకు, ఏం దేవుడు అని, అవునా కదా? అపనమ్మిక ఉంది, అవిశ్వాసం ఉంది, నిరీక్షణ లేదు. అన్నీ ఉన్నప్పుడు ప్రైజ్ లాడు కాదు. ఏం బ్రదర్ సిస్టర్? లేని సమయములో అబ్రహాం విశ్వాసము చూడండి. అందుకే ఆయన సేవలో బలమును చూచాడు, రాజులను జయించగలిగాడు. అది బలమా కాదా? ఏం బ్రదర్? అది అబ్రహాము బలము కాదు, తన వారిని కాపాడుకొనుటలో 14వ అధ్యాయంలో చూస్తాం. అబ్రహామును దేవుడు బలపరిచాడు, దావీదును బలపరిచాడు. ఈవేళ మన దేవుడు బలపరుచువాడు. మనం ఒక బలమును కలిగి ఉన్నామని మాట నేర్పుతుంది, అవునా కాదా? మన బలం ఎవరు? దేవుని గ్రంథంలో చూడండి, 18వ కీర్తన మొదటి చరణాన్ని చూడండి. మొదటి చరణాన్ని చూడండి. దావీదు దేవుని బలమును నమ్ముకున్నాడు, దేవుని బలమును నమ్ముకున్నాడు. అయ్యా, నన్ను ప్రేమించిన వాడవు నీవే, నన్ను లేవనెత్తిన వాడవు నీవే, నన్ను స్థిరపరచువాడవు నీవే, నన్ను బలపరచువాడవు నీవే. పాట పాడితే సరిపోదు. పాట పాడుటకును విశ్వాసానికి తేడా ఉంది. అనుసరించడం, విశ్వసించడం. నా బలము నీవే. దావీదు దేవుని బలమును ఆధారము చేసుకున్నాడు. అందుకే ఎప్పుడు కూడా నీ బలాన్ని నమ్ముకోవద్దు, మోసపోతావు. నీ బలమును, నీ అందమును, నీ సౌందర్యమును, నీ డబ్బును, నీ సంపద నమ్ముకోవద్దు. ఇవన్నీ నా బలం, నా బలం అంటే ఇంకా ఏముండదు, అంతే కదా? నా బలం ఏమిటో తెలుసా? నా బలము దేవుడే. దావీదు తన హృదయముతో చెబుతున్నాడు, నా బలమా కదా. బలపరిచే దేవుని ప్రేమించాలి. స్నేహితులారా, ఇంతవరకు బలపరిచింది ఎవరు? బలమిచ్చింది ఎవరు? నడిపించింది ఎవరు? సహాయపడింది ఎవరు? ఈ స్థానం తెచ్చింది ఎవరు? ఈ అనుభవంలోని తెచ్చింది దేవుడే కదా. అందుకే బలపరిచిన దేవుని ప్రేమించాలి. ఆయన కృప బలపరుస్తుంది అని మనకు అర్థమవుతుంది. రెండు, మనం కలిగిన విశ్వాసమే బలమును పొందుతాము. తెలిసిన మాట చదువుకుందాం అనుకున్న కొద్ది టైములో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం 12:5 చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. వారు ఊరిక బలం పొందలేదు, తమ దేవుడైన యెహోవాను నమ్ముట వలన మేము బలము పొందితిమి. నమ్మాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. నా దేవుడు చేయగలడు, నా కొరత తీర్చగలడు, ఈ సమస్య నుండి నన్ను బయటికి తేగలడు, ఈ శత్రువు మీద నాకు జయము ఇవ్వగలడు కదా. మేము ఎప్పుడైతే దేవుని బలము నమ్ముకున్నామో, నమ్ముట వలన, ఒక నమ్మితే చాలు. బైబిల్ ఏమన్నాడు? నమ్మితే ఏం చూస్తామంట? మహిమను చూస్తావు. నమ్మితే అద్భుతాలు. మన జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలంటే ముందు నువ్వు నమ్మాలి సంపూర్ణంగా. ఉందా ఈ నమ్మకం? చాలాసార్లు మనము నడిపిస్తాడు నా దేవుడిని పాట పాడేదానికి మన జీవితానికి ఏమాత్రం దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతుంటాం, అవునా కదా? ఆయన ఎడల నమ్ముట వలన దేవుడు బలపరుస్తాడు. అబ్రహాము యొక్క విశ్వాసం. అందుకే యథార్థవంతులను బలపరుస్తాడు, వారి విశ్వాసమును బట్టి బలపరుస్తాడు, వారి ఒప్పుకోలు బట్టి బలపరుస్తాడు. అంతే కదండి.
నా కాలు జారినా అంటే ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. అందుకే వారు బలపరచబడ్డారు. వారి వెంట విషయాలు ఉన్నాయి. మన సేవా జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, ఈ వడదుడుకులలో, ఈ కన్నీటి అనుభవములో, ఈ ఆర్థిక సమస్యల గుండా నమ్మకం. అందుకే మార్కు గారు రాస్తారు, నిన్న ప్రార్థనలో కూడా విన్నాం, అవునా కదా? 11వ అధ్యాయం 23-24 ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునది పొందుతున్నామనే నమ్మకం ఉండాలి. ఒక ఇల్లు లేదనుకుందాం కాబోలు, ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇల్లు ఇస్తాడని నమ్మడం. ఉద్యోగము లేదు, దేవుడును పోషిస్తాడని నమ్మడం. మన భక్తి, మన విశ్వాసం యాంత్రికంగా కాదు, అంతరంగములో నుండి రావాలి, మన హృదయంలో నుండి రావాలి. అట్టివారు దేవుడు బలపరుస్తాడు. ఆయన ఏం చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి, బలపరచడం అర్థం ఏంటి? విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా, యథార్థత ఉందా, అవునా కాదా? చెప్పండి. అలా నీవు నేను అనుకోవద్దు. ప్రభు కనులు చూస్తున్నాయి. సంఘాన్ని బలపరిచేవాడు, కుటుంబాన్ని బలపరిచేవాడు, మన వ్యక్తిగత జీవితాలు బలపరిచేవాడు. అందుకే పౌలు ఎక్కడే కానీ నేను కాను, ఈ బలం, ఈ సేవ, ఈ బలమైన సేవ చేయుటకు ఆయన కృప నన్ను బలపరిచింది. అందుకే వీరు దేవుని నమ్ముట వలన ఒక నమ్మాం. నిలుచుండి చూడుడి అన్నాడు సనుగుతుంటే. నిర్గమాకాండం 14 ఇంటి వారే సనుగుతారండి, బయట వారి గురించి ముందు వదిలిపెట్టండి. ఇశ్రాయేలు దేవుని ప్రజలే కదా, మోసే వారి సహోదరుడే కదా, ఎవరు సనుగుతున్నారు? వారు సనుగుతున్నారు. వారి సొంత సిస్టరే సనుగుతుంది, వారి అన్నగారు విమర్శిస్తారు. ఈనాడు దేవుని ప్రజల మధ్యలోనే సనుగులు, గొనుగులు. మహిమను చూడలేము, అద్భుతాన్ని చూడలేము, కార్యాలు చూడలేము, విషయాలు చూడలేము, ప్రభుకు మహిమ తేలేము. ప్రియులారా, ఒక ప్రార్థన చేసే ప్రయోజనం ఉండదు. నమ్మకం ఉండాలి, విశ్వాసం, నమ్మిక. చూడుడి అంటే హోప్, ఒక నిరీక్షణ. వచ్చే ప్రార్థన, దేవుడిచ్చిన మాట ఏమైనా నిష్ప్రయోజనమైందా? ఎంతమంది వస్తున్నారండి? ఇశ్రాయేలు మీకు ఎంతమంది వస్తున్నారు బ్రదర్, సిస్టర్ కదా? 14వ అధ్యాయంలో ఐగుప్తును విడిచారు. నిజంగా శత్రువు తరుముకుంటూ వస్తున్నాడు. ఎంతమంది? నిర్గమ 14వ అధ్యాయం 1 నుండి మనం 20 వచనాల దాకా చదివితే 600 రథములతో వస్తున్నారు. 15వ అధ్యాయంలో బలసూర్యుడు, బలపరచువాడు పాట పాడకముందు ఎలా ఉన్నారు? మన పాటలు అలాగే ఉంటాయండి, నా పాటలు నీ పాటలు, అవునా కదా? బలహీన సమయంలో కూడా ఆయనను విడవలేదు, నన్ను ఎడబాయలేదు. ఈ మంచి డ్రెస్సు ఆయన కృప, ఈ మంచి ఆహారం ఆయన కృప, ఈ విద్య చదవడానికి ఆయన కృప. నాకంటే కష్టంలో ఉన్నవారు ఎంత నమ్మకంగా ప్రభును వెంబడిస్తున్నారు, అవునా కదా? వారి నమ్మకత్వం. ఒకసారి ఒక మంచి మాట విన్నాను, దైవ సేవకులు చెబుతుండగా. వారందరూ కుష్టు సమాజంలో ఉండి ప్రభుని నమ్ముకొని, పాపరోగాన్ని పోగొట్టుకొని, ఈ వ్యాధి నుండి నిరీక్షణ కలిగిన వారై, వారిచ్చే ఒక ఆఫరింగే ఒక మందిరం కట్టబడిందట. ఇక్కడ అనంతపురంలో చెప్తే విన్నాను. దైవజనులు ఇంకా పేరు చెప్తే బాగుండదు, గుడివాడ నుండి వచ్చండి అని చెప్పాడు. స్నేహితులారా వినండి, మన నమ్మకం ప్రాముఖ్యం. అది ఎప్పటికీ ఒమ్ము కాదు. దేవుడు బలపరుస్తాడు, కార్యాలు చేస్తాడు. చూడండి, మన దుఃఖ సమయంలో ఆనందానికి తెచ్చే దేవుడు. ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. త్వరగా టైం కూడా అయిపోయింది. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8:10. వారితో ఇట్లా నేను, పదండి క్రొవ్విన మాంసం భక్షించుడి,
వంతులు పంపించుడి. ఇక దుఃఖమును తొలగించి ఆనందాన్ని కలిగిస్తాడు. అదే బలం. చెరలో ఉన్నారు, ఆనందము లేదు. ఇక్కడ పార్సల్ పంపిద్దామంటున్నాడు. అక్కడ కూడా రాయబడింది మన బైబిల్లో. పార్సల్ అంటే సువార్త లేని స్థలానికి ఒక పార్సల్ అవసరం. అంతే కదా బ్రదర్? ఎక్కడైతే ఆత్మస్వన ఆహారము లేదో, ఆహారం లేని స్థలమునకు, ప్రార్థన లేని స్థలమునకు, సహవాసం లేని స్థలమునకు, దేవుని ప్రజలు లేని ఆ స్థలమునకు పదండి. ఈవేళ మనం పార్సల్ పంపుదాం. మన ద్వారా ఒక స్థలానికైనా మేలుందా? ప్రభువు నమ్ముకున్నామంటే ఒక ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఇది ఏడ్చే సమయము కాదు. చెరసాలలో 70 ఏళ్ళు ఏడ్చారు, అవిధేయతను బట్టి, ఏక మనస్సు లేనందుకై. నెహెమ్యా 8వ అధ్యాయంలో నీటి గుమ్మము దగ్గరికి వచ్చారు. నీటి గుమ్మం అంటే దేవుని వాక్యమే. అప్పుడు వాక్యం మీద మనసు లేదు, వాక్యం చెప్తే లేచిపోవడం. ఇర్మియా అంటే లెక్క లేదు, అవునా కదా? ఎన్నిసార్లు చెప్పినా, ఆమోసు చెప్పినా, ఇర్మియా చెప్పినా, ఎవరు చెప్పినా అసలు ఈ రోజులు ఎట్లున్నారు మాకు తెలుసు. దేవుడు చెరసాలకు అప్పగిస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. వారు లోపడలేదు, విధేయత చూపలేదు, భయపడలేదు. నిజంగా దేవుడు ఆ విషయంలో కూడా తప్పకుండా చెరసాలకు పంపాడు. దాదాపు 6వ శతాబ్దంలో బయటికి పంపాడు. 606లో ఎప్పుడు బయటికి వచ్చారు కదా? ఎప్పుడు బయటికి వచ్చారు? 70 ఏళ్ల తర్వాత. నిజంగా అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? చెరసాలలో పాటలు పాడడానికి వీలు లేదు. ఆనందం అంటే నవ్వే కదా. కీర్తనగాడు రాస్తున్నాడు, మన నోటి నిండా అప్పుడు నవ్వు లేకపోయాను. బాబేలులో, బబులోనులో సోదరుడా సోదరి అపవాది చేత బంధింపబడి వాడి సలహు లోబడితే ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అందుకే దుఃఖము పోయినది మనకు. ఇది ఆనందించే సమయం, ఇది ఆరాధించే సమయం, ఇది పని చేసే సమయం, ఇది వాక్యము చదివే సమయం. అక్కడే ఆనందం అండి. ఏ బ్రదర్? ఎక్కడుంటుంది ఆనందం? ఎక్కడుంటుంది బలం? ప్రార్థించే స్థలములోనే, వాక్యము ధ్యానించే స్థలములోనే. మొదటి 3 అధ్యాయాలు ఆలోచించండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం ఆలోచించండి. అంతకు మునుపు ఆనందము లేదు, సంతోషము లేదు. అందుకే ఇక్కడ లేఖనాలలో ఏక మనసు ఉన్న చోట బలము ఉంటుంది. వారు బలం పొందారు, ఆనందాన్ని పొందారు. ఈ చిన్న వర్తమానములో వాక్యం ఎద్దకు వద్దాం. ఎక్కడికి వచ్చారు? 8వ అధ్యాయం మొదటి వచ్చిన నెహెమ్యాలో నీటి గుమ్మము దగ్గరికి వచ్చారు. ఎజ్రా బోధిస్తున్నాడు, ప్రజలు శ్రద్ధగా వినిరి. అంతే కదండి? ఎజ్రా గారు గ్రంథాన్ని బాగా చదివాడండి. మనం చదవగలిగినప్పుడే ప్రజలకు బోధిస్తాం. అప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందాన్ని దేవుని ప్రజలు అనుభవిస్తారు. మన ఇళ్లలో మన పిల్లలు ఆనందించాలంటే తల్లిదండ్రులారా మీరు వాక్యం చదవాలి, గ్రంథాన్ని ప్రేమించాలి. ఒక తిమోతి ఈ అనుభవానికి రావడానికి ఆ తల్లి, అమ్మమ్మ వారి విశ్వాసం, వారి వాక్యంను ప్రేమించడం. నేను దాటి వెళుతున్నాను, 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఇది ఏడ్చే సమయము కాదు. పాప చెర నుండి విడుదల పొందితే ఆనందం, ఆత్మసన ఆనందం వేరండి. కొన్నిసార్లు ఏడుస్తాం, ఆ వచ్చిన ఏడుపు వేరు కదా. వారి ఏడుపులో ఆనందము కనపడింది, గొప్ప స్వరము వినపడింది. అందుకే ఈ భాగములో పార్సలు పంపుదాం, వంతులు అనే మాట చూస్తున్నాం. ఎక్కడ ధ్యానము లేదో, ఎక్కడ ప్రార్థన లేదో, ఎక్కడ సహవాసము లేదో, ఎక్కడ బలిపీఠము లేదో, ఎక్కడ ప్రజలు లేరో వారు దుఃఖం నుండి బయటికి రావాలి. ఇది మనమే చేయాలి. ఇజ్రాయేలు ఏక మనస్సు ద్వారా వారు బలమును పొందారు. నేను అన్ని పాయింట్స్ చూపించుకొని వచ్చాను. యథార్థత, విశ్వాసం,
కలిగి ఉన్న నమ్మిక, ఏకమనస్తున్న స్థలాలలో బలము పొందుతారు. అంతే కదా. కుటుంబాలు, సంఘాలు ఈ అనుభవానికి రావాలి అని వాక్యం చెబుతుంది. అయితే 2 మాటలు చూసి మనం ముగింపు చేద్దాం. చూడండి, తెలిసిన మాటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4:13 త్వరగా చూడండి. నన్ను బలపరచువాని యందే, దయతో చూడండి, నేను చేయగలను కాదు. ఆ మాట గమనించాలి. నథింగ్, నీది నాది ఏమీ లేదండి. అలా అనుకుంటే ఇంకంతే, ఏం చేయలేం, ఏమి సాధించలేం. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, ఏం బ్రదర్, సమస్తమును అనే మాట గమనించండి. ఫలాని విషయంలో నాకు అపజయం, నష్టం అని లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ మాట పట్టుకుందాం. పౌలుకు అర్థమైంది ఏంటి? ఇంత బలమైన సేవ చేయడుగా నన్ను బలపరిచాడు, ఆకలిలో బలపరిచాడు, ప్రయాణములో బలపరిచాడు, వస్త్రాలు లేనప్పుడు బలపరిచాడు, సొమ్ము లేనప్పుడు బలపరిచాడు, అనారోగ్య సమయంలో బలపరిచాడు. అంతే కదా. సమస్తము. నా సౌఖ్యములో ఆయన కృప ఉంది, నా కన్నీళ్ళలో ఉంది, నా కష్టములో ఉంది. ఈ ఫెయిత్ మనకు చాలా ప్రాముఖ్యం. పౌలు ఎక్కడ కూడా అచంచలంగా రాస్తాడు కానీ అపనమ్మికతో రాశాడా? నేనేమై ఉన్నానో దేవుని కృప ఈ కార్యాలను చేయగలుగుతున్నది, నన్ను బలపరచువాని యందే. నిజంగా ఏదైనా బ్యాలెన్స్ ఉందా? ఆయన అప్పగించిన పనిలో ఆయనను బలపరిచాడు. నమ్మకంగా చేయగలిగినప్పుడు దేవుడు బలపరుస్తాడు. మరి మనం ఇలాంటి ఒక బలమైన జీవితానికి నడిపించబడాలంటే ముగింపులో ఏం చేయాలి? ప్రారంభంలో యథార్థత అన్నాం, విశ్వాసం అన్నాం, నమ్మిక కలిగి ఉండాలన్నాం, మన మీద ఆధారపడకూడదు. అసలు ఈ బలానికి ఏమైనా ఆధారం ఉందా? నేను బలము పొందాలి, లేని సమయంలో ఆదరించబడాలి, బలపరచబడాలి, ఓదార్చబడాలి. అన్ని విషయాలలో ఇది అనుభవించాలంటే ఎలా సాధ్యం? దేవుని గ్రంథములో ఒక మాట చదువుకుందాం, తెలిసిన మాటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి చూడండి 15వ వచనం. 3:15, ఎఫెసీ 3:15. ప్రియులారా, ఆయన ఆత్మనే మనల్ని బలపరుస్తుంది. ఆత్మ ఆధీనములో ఉండాలి, పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండాలి. ఒక తల్లి తన గర్భములో ఒక కుమారుడు ఉన్నాడనకండి, ఒక కుమారి ఉందనకండి, అక్కడ వదినంత కాలం అతను బలపరుస్తూ ఉన్నది ఆ తల్లియే. ప్రియులారా, కానీ ఆధ్యాత్మికంగా మన హృదయ కేంద్రాలలో పరిశుద్ధాత్మ దేవునికి ఆ స్థానం ఉన్నప్పుడు ఆయన నన్ను నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధతలో, సాక్ష్యములో ఆయన బలపరచగలడు. అది అక్కడ రుజువు చేస్తున్నాడు. ఇంకోటి రుజువు చేశాడు. 19వ వచనం చదవండి. కాబట్టి ప్రియులారా, ఈ అనుభవానికి వచ్చి బలపరచబడాలంటే ఓన్లీ ప్రేయర్, ప్రార్థన మాత్రమే. ఆయనను బలపరిచింది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన బలపరిచింది ఈ ప్రార్థనా శక్తి, ఇంకేం లేదండి. ఒక చిన్న జీవితం గొప్ప జీవితానికి రావడం, ఒక ఉన్నత జీవితానికి రావడం, ఒక ఉన్నత స్థానంకు రావడం ఇదే. అందుకే ఈ ఉదయకాలం దేవుని ప్రజలు గమనించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో బలం పొందాలంటే పరిశుద్ధాత్మకు చోటు ఉందా? మన అంతరంగంలో పరిశుద్ధత ఉందా? మన అంతరంగంలో ప్రేమ కలిగి ఉన్నామా? మన అంతరంగంలో వాక్యానికి చోటు ఉందా? అయితే ప్రార్థన, ఈ శక్తిని నేను అనుభవించడానికి పౌలు అనుభవం, అందుకే ప్రార్థన చేస్తున్నాడు.
ఆయన మాత్రమే కాదు, ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలు వారు ప్రేమ కలిగి ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఆత్మచేత నింపబడాలి, బలపరచబడాలని ప్రార్థన. ఆయనకు అర్థమైంది ఏంటి? బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు, ప్రార్థనతోనే సాధ్యం, అంతే కదా. ఇంకా మనం ఈ అనుభవానికి రావాలంటే ఈ యొక్క అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన ఉందా? ఇతరుల కొరకు నువ్వు బలమైన ప్రార్థన చేస్తే నీ కొరకు కూడా బలమైన ప్రార్థన చేసుకుంటావు. ఏం బ్రదర్, నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఇతరుల కొరకు నువ్వు బలమైన ప్రార్థన చేయగలిగితే నీ కొరకు బలమైన ప్రార్థన చేయగలవు. అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇవాళ మనం బలహీనులు కావడానికి ఈ అనుభవం లేదేమో, ఒక సెకండ్ ఆలోచన చేద్దాం, పరీక్షించుకుందాం. ఇప్పుడు అర్థమైందా? నేను నీకు మేలు చేస్తాను, నేను బలపరుస్తాను. ఎప్పుడు? అక్కడే క్వశ్చన్, అక్కడే జవాబు, అంతే కదా. ఇలా ఉండాలి. నేను ఆశించినట్టుగా నీ జీవితం అంటే నేను బలపరుస్తాను, నీకు మేలు చేస్తాను. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ఒక సెకండ్ వాలిపోదాం. ప్రభువా, ఇంతవరకు నేను బలం పొందుతున్నాను అనుకున్నాను. నా బలము కాదు ప్రభువా, నా సేవలో, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, మా సంఘములో నీ బలమును మాకు అవసరం. క్రీస్తు బలాన్ని ధరించుకుందాం, క్రీస్తు బలం మీద ఆధారపడుదాం. దేవుడు తప్పకుండా నన్ను నిన్ను బలపరుస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీకెంత బలమున్నా ఈ లైవ్లో వింటున్న సోదరులారా, ప్రభువు లేకపోతే బలహీనమని గమనించాలి. బైబిల్ చెప్తుంది. పాపములో ఏముంది? రోమాపత్రి 5:6లో మనం ఇంకను బలహీనమై ఉండగాని మాట, పాపములో బలహీనత ఉంది. పాపము లేని దేవుని కుమారుడ క్రీస్తు ప్రభు రెండు చేతులు చాపి, కుమారుడా, కుమారి, నీ హృదయం నాకిమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు. ఉదయకాలం నువ్వు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నేను పాపినని నీ బలహీనతలు ఒప్పుకుంటే యేసు రక్తం నీ ప్రతి పాపమును కడిగి నేను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేస్తుంది, నిన్ను పరిశుద్ధతలోనికి తెస్తుంది, నిన్ను దేవుని కుమారుగా, కుమారికి అధికారం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో సమస్త విషయములలో ఆయన నిన్ను బలపరుస్తాడు. అలా ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పకుండా బలహీనమైన మీ జీవితాలను దర్శించి మీ ఆత్మలో, మీ దేహములో ఆనందాన్ని కలిగిస్తాడు. నమ్మిన మనం వాలిపోయి పరీక్షించుకొని ఇట్టి అనుభవంలో సాగిపోయి దేవుని చేత బలపరచబడదాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకై దీవించదు. ప్రేరేపణ సోదరులు ప్రార్థన చేయండి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడు నా తండ్రి, నిన్న నేడు నిరంతరము మార్పులేని సర్వాధికారివి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. నిత్యము నా తండ్రి నీవు సదాకాలము జీవించుచున్నవాడు. మమ్మల్ని కూడా నువ్వు ప్రేమించి నా తండ్రి క్రీస్తు యేసునందు బ్రతికించి మాకు నిత్య జీవం ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అదే కాలంలో
నా తండ్రి ఈ యొక్క జీవితంలో వచ్చే ఇదిగో తండ్రి కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో అన్ని విషయాల్లో నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలముగా ఉండలాగున సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సాయం చేయండి. అలాగే నా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసించలేదో వారు కూడా ఇదిగో తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించుటకు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మా పాపల నిమిత్తమై మృతుల్లో నుండి లేచాడని హృదయమందు విశ్వసించిన ఎడల నా తండ్రి వారు రక్షణ పొందుదరని మీరు సెలవిచ్చిన ఆ లేఖన భాగాల్ని బట్టి వారు రక్షణ పొందుటకు సాయం చేయమని ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి మీ దాసుని కూడా అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. రానున్న కాలంలో చక్కగా వాడుకొని చక్కగా నడిపించండి. ఇదిగో తండ్రి ఆ యొక్క కూడికలలో చక్కగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి మేము మా స్థలాలు వెళ్తుండగా ఇదిగో తండ్రి మా హృదయంలో ఇదిగో తండ్రి నీ వాక్యం ఉంచుకొని ఇదిగో తండ్రి మేము పాపం చేయకుండానట్లు మేము భద్రపరచబడి ఇదిగో తండ్రి యథార్థ హృదయంతో బలము కలిగిన వారమై మేము జీవించుటకు సాయం చేయమని మీకే సమస్తమైన ఘనత మేము ఆ ప్రభావాలను ఆరోపిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.